వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టులో ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది ఒక ఇంపార్టెంట్ సిరీస్ ద్వారా చూస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏం అడిగారో చూడండి. ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం ఓజోన్ అనే మాలిక్యూల్ అడిగారు. ఓజోన్ అనే పరమాణువు O3. దీంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఆక్సిజన్ యాటమ్స్ అని అడిగారు. ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయండి? ఓజోన్ అంటే O3. అంటే O3 అని ఇవ్వట్లా మనకు అక్కడ. అంటే వాళ్ళు ఇచ్చిన నేమ్కి మనకి మాలిక్యులర్ ఫార్ములా తెలియాలి. ఓజోన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? O3. O3లో ఎన్ని, ఒక పరమాణువు అంటాం ఈ ఓజోన్ మాలిక్యూల్. దీంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయండి? ఆక్సిజన్ యాటమ్స్ 3 కలిస్తే O3 మాలిక్యూల్ అయింది. O3 పరమాణువు అయింది. అట్లనే మనల్ని చూడండి, ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయి అని అడిగారు. గ్లూకోజ్ మాలిక్యూల్ ఏంటి? C6H12O6. 12 6 18 6 24 ఉంటాయి గ్లూకోజ్ మాలిక్యూల్లో. అలానే ఇంకా అదర్ గ్లూకోజ్ టైప్స్ ఇంకేం మాలిక్యూల్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన యాటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. గ్లూకోజ్ ఏంటండి? C6H12O6. మొత్తం 6 ఏమో కార్బన్ యాటమ్స్, 12 ఏమో హైడ్రోజన్ యాటమ్స్, 6 ఏమో ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్లో. మొత్తం 24 యాటమ్స్ ఉన్నాయి. అలానే ఫ్రక్టోజ్లో C6H12O6, దీంట్లో కూడా 24 యాటమ్స్ ఉన్నాయి. తర్వాత గెలాక్టోజ్లో C6H12O6, దీంట్లో కూడా 24 యాటమ్స్ ఉన్నాయి. అండ్ సుక్రోజ్లో C12H22O11, 45 యాటమ్స్ ఉన్నాయి. లాక్టోజ్ కూడా అంతే, 45 యాటమ్స్ ఉన్నాయి. మాల్టోజ్ కూడా అంతే, 45 యాటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైబోజ్ C5H12O5, 20 యాటమ్స్ ఉన్నాయి. తర్వాత డిఆక్సిరైబోజ్, ఇది C5H10O4, 19 యాటమ్స్ ఉన్నాయి. ఇలా ఒక మాలిక్యూల్ అడిగి ఎన్ని యాటమ్స్ ఉన్నాయి అడుగుతున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం భావించవచ్చు ఏపీ హైకోర్టులో అడిగే కెమిస్ట్రీ క్వశ్చన్స్లో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.